కడప జిల్లా పులివెందులలో చిన్నారి రిత్విక మృతి కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళనకు దిగారు. అనంతపురం పూలంగళ్ల కూడలిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న డీఎస్పీ మురళీనాయక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ మురళీనాయక్ మీడియాకు వెల్లడించారు. లింగాల మండలం లోపట్ను తలపల్లె గ్రామానికి చెందిన చిన్నారి రిత్విక మృతిపై బాలిక తల్లి సృజన ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ మేరకు నూతన చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 46/2026గా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ద్వారా ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఫిర్యాదులో నిందితురాలిగా పేర్కొన్న స్వాతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రకటించారు. బాధిత కుటుంబానికి, నిందితురాలి కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నట్లు విచారణలు తేలింది. గతంలో వాహనాలకు నిప్పంటించిన ఘటనపై అనుమానాస్పద కేసు కూడా నమోదైంది. ఆ సమయంలోనే ఇరు కుటుంబాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించగా ప్రస్తుతం ఆ సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో గతంలోనే ఇరు కుటుంబాలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని, మొత్తం 5గురిపైన చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అప్పుడు ఆ బైండ్ ఓవర్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను స్వాతిపై తదుపరి చర్యల కోసం తహసీల్దార్కు నివేదిక పంపుతున్నట్లు డీఎస్పీ వివరించారు. బాధిత తల్లి సృజనకు మీడియా సమక్షంలోనే పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. ఈ కేసు దర్యాప్తును రూరల్ సిఐ శాంతిలాల్, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి వేగవంతం చేయగా పరిశీలనాధికారిగా డీఎస్పీ మురళీనాయక్ వ్యవహరిస్తున్నారు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు. కడప జిల్లా పులివెందులలో చిన్నారి రిత్విక మృతి కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళనకు దిగారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఏదైతే కడప జిల్లా సంబంధించినటువంటి విషయంలో ఈ పులివెందులలో చిన్నారి రిత్విక మృతి కేసు అయితే తీవ్ర ఉద్రిక్తత దారితీసినట్లు అర్థమవుతోంది. అయితే వీళ్ళ పాత కక్షల నేపథ్యంలోనే గతంలో పోలీసులు కూడా హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే కడప జిల్లా పులివెందులలో చిన్నారి రిత్విక మృతి కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రిత్విక మృతి చెందిన పరిస్థితిని, దానికి సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తును కూడా చేయాలని కూడా తల్లిదండ్రులు, అలాగే ఏదైతే రిత్వికకు సంబంధించిన బంధువులంతా కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ మురళీ నాయక్ ఏదైతే సంఘటనా స్థలానికి నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి నాయక్ ఏదైతే డిఎస్పీ మురళీ నాయక్ స్వయంగా ఆయనే అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని కూడా పరిశీలించి అక్కడ జరిగిన అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకొని తల్లిదండ్రులకు న్యాయం చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రిత్విక తల్లి సృజన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా సృజనకు సంబంధించినంత వరకు కూడా సృజనకు వారి పక్కన ఉన్న ఇంటిలో పొరుగింటి వారికి కూడా నిత్యం గొడవలు జరుగుతూ ఉండేటివి. ఈ గొడవల కారణంగా కూడా గతంలో వీరిరువురి కుటుంబాల మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. ఇవి ఎంఆర్ఓ సమక్షంలో వీరిద్దరి మీద కూడా బైండ్ ఓవర్ ప్రకటనలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ వీరిద్దరు కూడా గొడవలు పడకుండా ఉండడానికి పోలీసుల సమక్షంలోనే ఇరు కుటుంబాలకు సంబంధించి సీసీ కెమెరాలను కూడా అప్పట్లోనే అమర్చారు. కానీ తరచూ వీరు గొడవ పడుతూ ఉండడం, దానికి సంబంధించి ఆ పోలీసులు మధ్యస్థాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా తాజాగా ఏదైతే నిన్న రిత్విక మృతి తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. రిత్విక మృతికి సంబంధించి ఏదైతే తల్లి సృజన ఫిర్యాదు మేరకే పోలీసులు ముందడుగు వేసిన పరిస్థితి అయితే ఉంది. మొదట రిత్విక ఆడుకుంటూ కూడా బాత్రూమ్ లో ఉన్న డ్రమ్ములో పడి ఆ అమ్మాయి చనిపోయిందని భావించారు. కానీ రిత్విక తల్లి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతోనే కేసు నమోదు చేసి అటుగా విచారణ అయితే పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గతంలో వీరి కుటుంబాలకు సంబంధించినంత వరకు రెండు కుటుంబాలకు సంబంధించి గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలు అన్నింటినీ కూడా
పోలీసులు ఆధారాలతో సహా కూడా సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే రిత్విక మృతి చెందిన పరిస్థితిని, అలాగే ఆ డ్రమ్ములో ఆ అమ్మాయి ఎప్పుడైతే మృతి చెందిందో దానికి సంబంధించి శాంపిల్స్ కావచ్చు, అలాగే డాగ్ స్క్వాడ్ అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే మహిళ ఉన్నారో ఆమెకు కూడా కఠినమైన శిక్ష పడే విధంగా చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ముఖ్యంగా రిత్విక తల్లి ఎవరైతే ఆ సృజన ఫిర్యాదు చేశారో ఈ ఫిర్యాదులో ముఖ్యంగా స్వాతి అనే మహిళ పైన ఆమె అనుమానం వ్యక్తం చేసింది. పొరుగింటిలో ఉన్న స్వాతినే తమ పాపను చంపేసిందంటూ కూడా ఆమె కంప్లైంట్ లో తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ నాయక్ అలాగే పోలీసు బృందాలు దాదాపు 4 సిఐలు 10 మంది ఎస్ఐలు అలాగే పోలీసు సిబ్బంది అంతా కూడా దీని మీదనే నిన్నటి నుంచి కూడా పనిచేసి దానికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరించారు. ఖచ్చితంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైతే తల్లి సృజన ఫిర్యాదు చేసిందో ఫిర్యాదు మేరకు స్వాతిని అరెస్టు చేసి ఖచ్చితంగా శిక్షిస్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో ఫిర్యాదులో పేర్కొన్న విధంగా స్వాతినే తమ కూతుర్ని చంపేసింది అంటూ కూడా తల్లి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు ప్రకారంగానే కేసు నమోదు చేసి ప్రస్తుతానికి విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. వీరికి గతంలోనే ఇరు కుటుంబాల మధ్య కూడా గతంలోనే విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగానే ఈ రోజు ఈ చిన్నారిని ముక్కుపచ్చలారని చిన్నారిని చంపేశారంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అనేక ఆధారాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇరు కుటుంబాలకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్లను అలాగే ఏదైతే గతంలో జరిగిన వీరిద్దరి మధ్య గొడవలు కావచ్చు లేకపోతే తాజాగా జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో పడిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గతంలో కూడా వీరిద్దరి మీద బైండ్ ఓవర్ ఆదేశాలు అంటే ఎంఆర్ఓ అక్కడ ఉన్న ఎంఆర్ఓ అప్పట్లోనే వీరి మీద బైండ్ ఓవర్ ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ వీరు ఎప్పుడు కూడా తరచూ కొట్లాడుకుంటూ ఉండడం, ఈ కొట్లాట్లకు కారణం ఏమనేది తెలియకపోయినప్పటికీ అక్కడ ఒకరికొకరు వారి ఇంటి ముందర ఉన్న వాహనాలకు నిప్పులు పెట్టడం ఇలాంటి ఘటనలన్నీ కూడా చోటు చేసుకోవడంతో అప్పుడు వారి ఇద్దరి మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో గొడవలు కూడా జరిగిన పరిస్థితుల్లోనే అప్పుడున్న పోలీసు అధికారులు కూడా వారికి సర్ది చెప్పి ఇరువురు కొట్లాడుకోకుండా ఒక ఎంఆర్ఓ దగ్గర ఈ విధంగా బైండ్ ఓవర్ కేసు కూడా నమోదు చేసి ఇద్దరు గొడవ పడకుండా చూసుకున్న పరిస్థితి. కానీ తాజాగా రిత్విక మృతితో ఇది మరోసారి మరలా కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. మొదట రిత్విక ఆడుకుంటూ వెళ్లి డ్రమ్ములో పడి చనిపోయిందని భావించారు. కానీ తల్లి ఫిర్యాదుతోనే మరలా పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి విచారణ అనంతరం ఆధారాలతో సహా ఎవరైతే ఈ పాపను చంపారని చెప్తున్నారో వాటికి సంబంధించి అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే స్వాతిని అదుపులోకి తీసుకొని విచారిస్తామో ఖచ్చితంగా అలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మర్డర్ కేసు నమోదు చేసి ఆమె మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామనే కూడా డిఎస్పీ మురళీ నాయక్ కూడా చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ కడప జిల్లా పులివెందులలో జరిగిన పూలంగళ్ళ కూడల్లో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రాంతానికే డిఎస్పీ చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాము, ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు వెనుకడుగు వేసేది లేదంటూ కూడా డిఎస్పీ మురళీ నాయక్ తేల్చి చెప్పిన పరిస్థితి. క్లూస్ టీమ్స్ ఆధారంగా అనేక ఆధారాలను కూడా సేకరిస్తున్నాము. అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఇప్పటికే కేసు నమోదు చేశాం కాబట్టి మరిన్ని వివరాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్టు చేస్తామంటూ కూడా డిఎస్పీ మురళీ నాయక్ స్పష్టం చేసిన పరిస్థితి. మీడియా సమక్షంలోనే ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారో 46/2026గా హత్య కేసు నమోదు చేశారు. ఈ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా రిత్విక తల్లికి పోలీసులు అందజేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన పరిస్థితి అయితే ఉంది. నడి రోడ్డులో బైఠాయించి తమకు న్యాయం చేయాలనే తల్లిదండ్రులు కోరిన వెంటనే అక్కడున్న పోలీసులు కావచ్చు, అంటే నిన్న జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా అలజడి చెలరేగిందనే చెప్పాలి. ఆ ముక్కుపచ్చలన్న ఆరిని చిన్నారి ఆడుకుంటూ ఉన్న సమయంలోనే ఈ విధంగా ఏ విధంగా మృతి చెందింది అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నే. కానీ నీటి తొట్టిలో ఏ విధంగా పడిపోయింది అనేది కూడా సీసీ కెమెరాల ఆధారంగా అనేక ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఏదైతే ఈ ఘటన జరిగిన పరిస్థితిని అన్నిటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎవరైనా సరే ఖచ్చితంగా
శిక్షిస్తామంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఏదైతే రిత్విక కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ జరుగుతున్న అజిటేషన్ కూడా ఆపి పాపకు సంబంధించినంత వరకు కూడా అంత్యక్రియలు చేయడానికి అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ పులివెందులలో చిన్నారి రిత్విక మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి పోలీసుల సమక్షంలో పోలీసులు కేసు నమోదు చేసి అటు తర్వాత వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతోనే అక్కడ ఆ ఉద్రిక్తతకు తెరపడిందనే చెప్పాలి. ప్రస్తుతానికి ఎవరైతే రిత్విక చనిపోయిందో ఆ పాప మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించే పరిస్థితులు అయితే ఉన్నాయి. రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అధికారం కాదు కదా, ఇది కాదు కదమ్మా మీరు మాట్లాడారు. ఆ పిల్లని ఉరి శిక్ష తీస్తా అంటేనే నేను లేస్తా. న్యాయం జరగాలి. ఎవరైతే స్వాతి అనేటువంటి ఆమె ఉందో వారిపైన ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణ చేసి గత రాత్రే మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్, సిఐస్ 4, ఎస్ఐస్ 10 మంది, అది కాక క్లూస్ టీం సంబంధించినటువంటి వారు, ఒక ఏఎస్ఐ గారు, 2 హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు పోవడము. అదే రకంగా డాగ్ స్క్వాడ్ కూడా కడప జిల్లా నుంచి రాజశ్రీ గౌరవ ఎస్పీ కడప జిల్లా ఎస్పీ గారు నైటే క్లూస్ టీమ్ ను, డాగ్ స్క్వాడ్ ను అందరినీ పంపించడం జరిగింది. నైటే కేసు అయితే ఎవరు చంపారు ఏమన్నారు అనేది క్లియర్ గా ఇచ్చారు. ఈమె కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ముద్దాయి ముఖ్యంగా ఎవరైతే స్వాతి అనేటువంటి ఉన్నారో ఆమెను ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. ఇక వారు ఇచ్చేటువంటి డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్, అదే రకంగా డాగ్ స్క్వాడ్ రిపోర్ట్స్ తో పాటు వీళ్ళింటికాడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయడం చెప్పిందంటే పోలీసు వారే చెప్పారు. వారి పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి వీళ్ళకి చిన్న గలాటలు, అదే రకంగా మోటార్ సైకిల్ కాల్ చేయడము, అదే రకంగా ఎవరు కాల్చినారు ఏం కాల్చినారు అనేటువంటిది సాక్ష్యాలు కన్నా లేకోకుండా ఉంటే తరచూ గలాట పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి అక్కడ సీసీ కెమెరాలు బోత్ హౌసెస్ కి, స్వాతి హౌసెస్ కు, సృజనశ్రీ హౌసెస్ కి అక్కడ ప్రొవైడ్ చేయడము, ఆ రాకపోకలు ఎవరు వస్తున్నారు ఏం కథ అని చెప్పి ఆ రోజుల్లో జగడం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిందే కాక మన తహసీల్దార్ లింగాల వారి కోర్టులో మనం బౌండరీ చేసినాము. వీరి పక్క ఎవరు సృజనశ్రీ కల్లా 3, స్వాతి కల్లా వాళ్ళ భర్త అండ్ ఆమె, మొత్తం 5 మందికి మనం తహసీల్దార్ కోర్టులో మనం బౌండరీ చేశాం. ఎవరైతే స్వాతి అనేటువంటి ఆమె ఉందో వారిపైన ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.